ఈ కుటుంబం నీతిమంతులుగా నిలబడిన కుటుంబం అట, మంచి ప్రార్థనాపరులైన కుటుంబం అట. కానీ వీరికి కార్యము జరగలే. పిల్లలు లేరు, వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు, ఇక వారికి వయసు లేదు పిల్లలు కనడానికి. కానీ యాజకత్వం చేసే విషయంలో, ధూపం వేసే విషయంలో వారి వంతు వారు చేస్తున్నారు. ఈ రాత్రి ప్రార్థన చేసి మానేసావా? ఇక ఎందుకులే ఈ చర్చికి వెళ్ళడం, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశా, నా జీవితంలో ఇక ఏం జరిగిందిలే అని అక్కడ నిలబడిపోయావా? ఆత్మీకంగా నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగిపోయావా? జకర్యా ఆగిపోలేదండి. మనం ఆగిపోయే ప్రయాణం కాదు మనది, సాగిపోయే ప్రయాణం. మనం సాగిపోయే దాంట్లో ముళ్ళుంటాయి, పూలుంటాయి. క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముళ్ళు పూలు కలిసి ఉంటాయి. కొన్నిసార్లు గుచ్చుతున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ప్రభు ఈ జీవితం ఏంటి? వాళ్ళ జీవితంలో ఆ నవ్వు ఉంది, ఈ కుటుంబంలో ఈ సంతోషం ఉంది, నాకెందుకయ్యా ఇది? నువ్వు అనుకున్న గమ్యం నీకు చేరలేకపోయావు. నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు, డోర్స్ మూయబడ్డాయి. ఇంటిని స్టార్ట్ చేసావు, ఆగిపోయింది. పిల్లల పెళ్ళి అన్నావు, అక్కడితో అయిపోయింది. పిల్లలు లేరు, సంవత్సరాల నుండి ఏడుస్తున్నావు. అనేక రోగాలు, వ్యాధులు, మానసిక ఒత్తిళ్ళు, ఎక్కడికి వెళ్ళినా దారి లేదు. కానీ ప్రభు అంటున్నాడు, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. నీ భార్య కుమారుని కంటది, ఆయన పేరు యోహాను. గొప్ప ప్రవక్త అయిపోతాడు ఆయన, గొప్ప అభిషక్తుడు అయిపోతాడు కదండి. ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో దేవుని జవాబు. అలసిపోయిన జీవితం, కృంగిపోయిన జీవితాలకి శుభవార్త ఏంటంటే, ఎండిపోయిన నేల మీద తొలకరి జల్లు పడినప్పుడు ఆ నేల తడిసి ఎంత పులకరిస్తుందో దేవుని వాక్కు నీ హృదయాన్ని అంత ధైర్యపరుస్తుంది. జకర్యా దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతున్నట్టు దేవునికి ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు. దేన్ని బట్టి భయపడుతున్నావో, ఏది జరగలేదని కృంగిపోయావో, ఏ ప్రార్థనలు అయితే చేశావో దానికి నేను జవాబు ఇవ్వబోతున్న దేవుడను. ఆలస్యము దేవుని మహిమను తీసుకొని వస్తుందట. ఇప్పుడు చూడండి, జకర్యా దినాల్లో అటువంటి కుమారుడు కన్నవారు ఎవరు లేరు, కానీ ఆలస్యమైన భలే కొడుకుని కన్నారండి వీళ్ళ. నీ గురించి కూడా అలాంటి సాక్ష్యం చెప్తున్నారు. లేట్ అయినా కానీ భలే కార్యం జరిగిందనే టెస్ట్ మన నీ కుటుంబంలో నుంచి ప్రభువు నీ జీవితాల నుండి తీసుకొని రాబోతున్నాడట. ఒక గొప్ప అద్భుతం జరిగే ముందండి వెయిట్ చేయాలా. దేవుడు నీ జీవితంలో ఏదైనా లేట్ చేస్తున్నాడంటే దానికి ఎంతో గొప్ప కార్యం, వింతైన కార్యం జరగబోతుంది.